కళాశాలల ప్రైవేటీకరణ వద్దు, పీపీపీ పేరుతో విద్యార్థుల భవితను చిదిమేయొద్దు. జనచైతన్య వేదిక చర్చాగోష్ఠిలో కూటమి సర్కార్పై వక్తల ద్వయం. కూటమి ప్రభుత్వం 10 ప్రభుత్వ వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ విధానం ద్వారా ప్రైవేటీకరించడానికి పలువురు వక్తలు తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులోని జనచైతన్య వేదికల్లో పేదలకు వైద్య విద్య దూరం అవ్వాల్సిందేననే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్టీ రామారావు నాడు ప్రైవేట్ రంగంలో ఉన్న సిద్ధార్థ ప్రైవేట్ కాలేజీ ప్రభుత్వ రంగంలోకి తీసుకొస్తున్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయ ఆర్థిక లబ్ధి కోసం 10 ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ పేరుతో అన్యాయాలకు కట్టబెట్టాలని చూడడం సరికాదని మండిపడ్డారు. ప్రైవేట్ యాజమాన్యం నడుస్తున్న మెడికల్ కళాశాలలో అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో రిజర్వేషన్లు అమలు కావని, నీట్ పరీక్షలో 16% మార్కులు పొందిన వాళ్ళకి లక్షలాది రూపాయల డొనేషన్తో ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ప్రతిభకు పాతరేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ప్రైవేట్ వైద్య కళాశాలలో స్టైఫండ్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఎంబీబీఎస్ సి కేటగిరీ సీట్లు 2 కోట్ల నుంచి 3 కోట్లకు ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే